విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పంచదార్ల క్షేత్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని వైసీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఒక్కరు కూడా స్పందించలేదని ఇప్పుడు ధర్మశ్రీ గారు చెప్పారు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటుంటే ఈ ప్రజలందరూ చూస్తూ ఊరుకోవాలా అని మేము అడుగుతున్నాం డైరెక్ట్ గా. అందుకే ఈ పంచదారుల కొండల పరిరక్షణకి ధర్మలింగేశ్వర స్వామి వారి ప్రతిష్టని కాపాడడానికి వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. మన నాయకుడు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు, ప్రజల గొంతుకై వినిపిస్తామని వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు చెప్పింది. అది అలాంటి అక్రమమైన దాని వెనకాల ఎంత పెద్దలున్నా కూడా ఖచ్చితంగా పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడండి అని చెప్పారు. అందుకే ఇప్పుడు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో అందరం కూడా ఇక్కడికి వచ్చాం. 1200 సంవత్సరాల క్రితం ధర్మరాజు గారు ప్రతిష్ఠించారంటారు. ఎక్కడ మహాభారతంలో ప్రస్తావన ఉందని చెప్తున్నారు. అలాంటి ఆలయాన్ని కూడా నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అదే ఋషికొండలో అంత ముందున్న కావేరీలు తీసి ఒక భవనం కడితే అక్కడ ఋషులు తిరిగాడంట చంద్రబాబు నాయుడు చెప్పేవాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు తిరుగుతున్నారని అడుగుతున్నాం. ఏదైనా రాక్షసులు తిరుగుతున్నారా? ఈ పని కొండ మీద రాక్షసులు గారు తిరుగుతున్నారా? మీరు కొండని గోల చేసేస్తున్నారు. ఇక్కడ ఎవరు తిరుగుతున్నారని అడుగుతున్నాం. ఆ రోజు అక్కడ ప్రభుత్వ భవనం కోసం చదువు చేస్తే అది కూడా గ్రామాల అమ్మకానికి కాదు, పోవడానికి కాదు, అల్లా చేశారు. ఇవాళ విశాఖపట్నంలో చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా కొల్ల చేస్తున్నమాట మేము చూస్తా ఉన్నా. రోజు మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ అంటే వాళ్ళ సొంత మీడియాలో ఎలాగో రాయరు. ఓ పక్క సింహాచలం కొండని, ఇంకో పక్కన పంచదారుల కొండల్ని, ఆ పక్కన బౌద్ధ ఆరామాలు క్షేత్రాలు ఉన్న కొండల్ని ఇష్టం వచ్చినట్టు తగ్గే అధికారం చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అని అడుగుతున్నాం. పర్యావరణాన్ని కాపాడతారని చెప్పిన పెద్దలందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని అడుగుతున్నాం. పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పిన ఆ నాయకులందరూ ఆనాడు గత ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేసిన నాయకులందరూ ఇవాళ ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. నిన్ననే ఒక ప్రెస్ మీట్ చూసా. ఇన్ఛార్జి మంత్రి గారు, ఆయన స్వయంగా మైనింగ్ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన వీడియో చూసాం. ఆ ప్రెస్ మీట్ లో వారు ఏం చెప్తున్నారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి రాశారట, నో మైనింగ్ జోన్ కి చేయాలని అనుకుంటున్నారట. మీరు ఎవరి చెవులో పువ్వులు పెట్టద్దు. ఆ రోజు ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఈ 30 కిలోమీటర్ల పరిధిని నో మైనింగ్ జోన్ గా చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేశాం. ఆ జీవో వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఇవి కాకుండా ఇది అక్రమ మైనింగ్ అని మీరు ఒప్పుకున్నందుకు తప్పకుండా సంబంధిత ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో వారి మీద కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఏదో ప్రెస్ మీట్ లో చూసా, స్థానిక శాసనసభ్యులు దీని వెనకాల ఏదో కుట్ర ఉందని అంటున్నారు. ఎవరు చేసిన కుట్ర కూడా చెప్పమని అడుగుతున్నాం. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన జీవో 2 నెలల్లో గొల్ల చేశారు కొండని. ఆ కుట్ర కూడా చెప్పమని అడుగుతున్నాం. కేవలం దోచుకోవడానికే ఈ ప్రాంతానికి వచ్చారనే విషయం ఈ పంచదారుల కొండ అంతరించిపోయే పరిస్థితికి తీసుకురావడమే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదొక్కడే కాదు, ఈ చుట్టుపక్కల 99 మీటర్లు ఎకరం అమ్మేస్తున్నాడు ఒక పక్కన, ఇంకో పక్కన మట్టి మసానం ఏది దొరికితే అది అమ్మేసుకుంటున్నారు. మేము చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ఉన్న సంపదని కాపాడటం అనేది వైఎస్ఆర్ పార్టీ బాధ్యత. సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు చెప్తే అందరూ అనుకున్నారు, ఈ ప్రజలకేమో అనుకున్నారు. కానీ వాళ్ళ ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, కూటమి నాయకులకి సంపద సృష్టిస్తారని అనుకోలే.
మీరు సంపద సృష్టించుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరని చెబుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దలు ధర్మశ్రీ గారు, ఆయన పేరులోనే ధర్మం ఉంది, ధర్మలింగేశ్వరుడు ఇక్కడే ఉన్నారు. తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఇది విజయవంతం అవుతుంది. అలాగే బొడ్డేల ప్రసాద్ గారు ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇంకా ఇతర నాయకులు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు, అమర్ గారితో సహా. ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ నష్టం జరిగినా ఏ దోపిడీ జరిగినా అడ్డుకోవడానికి మేమందరం కలిసికట్టుగా వస్తామని చెబుతూ ఈరోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ రావడంతో తప్పకుండా ఈ పోరాటం ఏ స్థాయికి వెళ్ళబోతుందనేది అందరికీ అర్థమవుతుందని చెబుతూ మళ్ళీ మరొకసారి స్థానిక నాయకులు చాలా కష్టపడ్డారని చెప్తున్నారు. ఇంకో రిప్యుటేషన్ కోర్టులో ఉండగా తవ్వేశారని చెప్తారు, అదొక కోర్టు ధిక్కరణ. ఆ విధంగా ఇప్పుడున్న పెద్దలు చాలా మంది నాయకులందరూ పోరాటం చేశారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత మన నాయకులు